పెసర పచ్చడి చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, పోపుల పెట్టె, కరివేపాకు, నూనె. Now we are going to prepare పెసర పచ్చడి. 3 గంటల క్రితం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని గ్రైండ్ చేసుకున్నాం. జస్ట్ దీంట్లో ఏమి పొయ్యి మీద పెద్ద పని ఉండదు, చివరిలో పోపు తప్ప. ప్రతిమంతా వెట్. 1 కప్పు పెసరపప్పు గాను నేను 5 మంచి గ్రీన్గా ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు, మంచి కారంగా ఉన్నాయి. వేసుకొని దానికి 1 టీ స్పూన్ ఉప్పు కలిపి గ్రైండ్ చేద్దాం. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం పెసర పచ్చడికి కావలసిన పోపుని రెడీ చేద్దాం. 2 చెంచాలు నూనె వేసుకొని, ముందు మెంతులు. ఎందుకంటే మెంతులు ఫస్ట్ ఎందుకు వేసుకుంటామంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగాలనేసి. జీలకర్ర నాజుగ్గా ఉంటుంది. నేను ఫస్ట్ ఎప్పుడు చిప్పట్ వేయటంతో ఏటో అంటే వేసుకొని కరివేపాకు టపటప చిటపట పటపట 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 చిటపట చిటపట చిన్నకోళ్ళు పడుతూ ఉన్నట్టుగా మూత బుట్టే తిరగమూత మా పెసర పచ్చడిలోకి. పెసర పునుగులు వేసుకుంటాము. పెసర పప్పు, కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు వాడితే చలవ అని చెప్పేసి ఆయుర్వేదం చెబుతా ఉంది. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో పోయినా కూడా న్యూట్రిషన్స్ మనకి ఎక్కువగా పెసరపప్పుతో కూడిన పొంగలి అట్లాంటివి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏముంది, బ్రహ్మాండంగా నిమ్మకాయ పిండేసేయండి. సి విటమిన్. ఇందాక పచ్చిమిరపకాయలు ఉప్పు తట్టించాం, దానికి నిమ్మకాయ కలిపి ఇలా నిమ్మకాయ పిండేసి అదే వాసన. నిమ్మకాయ పెసర పచ్చడి. ఇది పెసరపప్పు 3 గంటలు నానబెట్టుకొని దాన్ని జస్ట్ గ్రైండ్ చేసి అందులో 4 పచ్చిమిరపకాయలు, అంత ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాం. గ్రైండ్ చేసి దాంట్లో పోపు పెట్టుకొని 1 నిమ్మకాయ కలిపి తింటే నా స్వామిరంగా. వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మెసేజ్ పెట్టండి. అలానే కింద మీకు రెడ్ మార్కులో సబ్స్క్రైబ్ కనపడుతుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ అని నొక్కి గంట నొక్కండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. నమస్కారం.